From Hyderabad, and here he has come to check the belt test and even to acknowledge you with the bells. So here it is one of the special occasion in your journey in learning the karate. So here if it is taken this karate, what is this actually it is for? It's for the self-defense, right? Isn't it or not? See, in the present days, everyone required, irrespective of the gender, this self-defense is very important. And what you have to do, you have to protect yourself and even you have to save the others also, right? Isn't it? So, this is a very famous art. It is known throughout the world, right? So here, I want everyone to learn each and every segment in the your karate and become the masters. Okay, and even see this is a rich cultural heritage what our India has. Okay, binding everyone and bringing the unity among all the Indians. So here, children, put your efforts. I want everyone. Whatever you have learned and achieve the belts and keep going on in the same way in your journey in this karate art, your passionate art. Okay, and blessings from everyone. Have a nice day. Thank you, one and all. Thank you. Morning, children. Why you people have joined here? What is it? The bell test. Which bell test? Yellow bell or orange bell? Okay. Anyway, your mentor is there, but the person who has come far away from Hyderabad, would you like to listen a few words from him? Isn't it? We should listen, know what the elders are saying, and especially a master who is master in karate. Okay, you listen. Like that is a few words. Thank you, ma'am. Good morning, children, all of you. Lovely. Good morning. Very good. ఎందుకు లవ్లీ చెప్పానంటే కరాటే చేసే వాళ్ళు ఎప్పుడు మీరు బాయ్స్ గట్టిగా ఉంటారు, మీరు స్ట్రాంగ్గా ఉంటాడు. కరాటే చేయడం వల్ల మనం స్ట్రాంగ్గా ఉంటాం, అవునా కదా? మీ మైండ్ ఎప్పుడు కూడా షార్ప్నెస్గా ఉండాలి. ఓకే, ఓకే. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్ టుడే దోస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బెల్ట్ టెస్ట్. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మార్షల్ ఆర్ట్స్ అంటే ఈ రోజులో చాలా అవసరం. అంటే కరాటే నేర్చుకోవడం ఒక సెల్ఫ్ డిఫెన్సే కాదు, మీరు మెంటలీగా కూడా ఫిట్గా ఉంటారు. అదేవిధంగా మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా భవిష్యత్తులో మీ సైడ్ యాక్టివిటీ కింద ఈ సర్టిఫికేట్స్ కూడా ఉపయోగపరంగా ఉంటాయి. అదేవిధంగా మీకు ఇంకో ముఖ్య విషయం తెలియజేస్తా ఉన్నా, ఇప్పుడు ఆర్ట్ చాలా రికగ్నైజ్ అయింది కాబట్టి 101%గా మీ భవిష్యత్తులో ఎదుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సర్టిఫికేట్. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల మనం మెంటలీగా హెల్తీగా, అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్సే కాదు, దాంతోపాటు ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఓకే, కరాటేలో మనకు డిసిప్లిన్ ముఖ్యం. మీ చదువుతో పాటు మీ ఆర్ట్ నేర్చుకుతో పాటు డిసిప్లిన్ అంటే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా, స్కూల్లో టీచర్స్ చెప్పినా, ఇంట్లో పేరెంట్స్ చెప్పినా వాళ్ళు మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారో మేము చేయాలి. ఓకేనా? కరాటే చేసే వాళ్ళందరూ కూడా క్లాస్లో కూడా ఫస్ట్ ర్యాంక్ నేను ఆశిస్తూ, నేను బెల్ట్ టెస్ట్ అయిపోయాక ఇంకా మరి మీకు ఎక్కువ చెప్తాను. ఇంకో విషయం, వైట్ టు ఎల్లో, ఎల్లో టు ఆరెంజ్ స్టూడెంట్స్కి ఈరోజు మీరు ఇక్కడ అపియర్ అవుతూ ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా మీ మాస్టర్ జగదీష్ గారు చెప్పింది నేర్చుకొని ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు ఇక్కడ మీరు మీ ప్రతిభని కనపరుస్తూ మీ బెల్ట్ గ్రేడింగ్లో అప్గ్రేడ్ కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్